హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ బ్లాగ్ స్టార్ట్ చేసా అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. అండ్ ఈరోజు ఫ్రైడే, సో ఫ్రైడే బ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఎస్, మార్నింగ్ నుంచి నా రొటీన్ రెగ్యులర్గానే ఉంది. అది ఆల్రెడీ మీరు పాస్ట్ 2-3 వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. అందుకే ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేయలేదు అండ్ ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ ముందు బ్లాగ్లో చెప్పినట్టు అవిసె గింజల కారపొడి ఇవి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఎవ్రీ బ్లాగ్లో ఒక్కొక్క రెసిపీ లాగా ఏమన్నా ఇంక్లూడ్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను. సో దట్ మీకు యూజ్ అవుతుంది చూస్తున్నందుకు అన్నట్టు. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట బ్లాగ్స్ చేయడానికి. అండ్ యా, ఈరోజు ఫ్రైడే, పళ్ళన్నీ అయిపోయినాయి, అషి కూడా పడుకుంది. ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీగా ఉన్నాను అనమాట. దక్షిత్ని తీసుకోవడానికి వెళ్ళాలి కదా, సో 2 o'clockకి. అండ్ ఈరోజు ఫ్రైడే మార్నింగ్ పూజ అవ్వలేదు, యాజ్ యూజువల్ పళ్ళన్నీ అయ్యేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. అండ్ యా, ఇంకా ఈవినింగ్ అలా పూజ చేసుకుంటాను. వాళ్ళు వచ్చాక ఇంకా నేను రెసిపీస్ అయ్యి స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ రోజు అంతా ఎలా జరిగింది ఏంటన్నది ఈ వ్లాగ్లో చూడండి. అండ్ అవిసె గింజల కారపొడి అండ్ పిల్లలకి కొంచెం స్నాక్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను, సో అవి కూడా షేర్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ చాలామంది హెల్త్ ఎలా ఉంది, మీది బాగానే ఉందా, లాస్ట్ వీడియోస్లో హెల్త్ గురించి అప్డేట్ చేశారు కదా అని అడిగారు. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడు చాలా బెటర్ అయ్యాను, అందుకే ముందుకి వస్తున్నాను. బేసిక్గా నాకు మైండ్ బాగోలేకపోయినా ఏదైనా హెల్త్ అప్సెట్ అయినా, పిల్లలు ఎవరికైనా బాగోపోయినా, సో ఈ రకాలుగా ఉన్నప్పుడు నేను మిస్ అయిపోతాను అనమాట. యూట్యూబ్ నుంచి కనిపించకుండా మాయమైపోతాను. ఒక 1 week అయినా 10 days అయినా సరే. ఆ టైంలో నాకు స్పెసిఫిక్గా బ్లాగ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ అవి ఏమి ఉండదు. ముందు అవన్నీ క్లియర్ అయ్యాక ఎడిటింగ్ అయినా లేదంటే వ్లాగ్స్ అయినా సరే నేను హ్యాపీగా అంత నార్మల్గా ఉన్నప్పుడు చేయాలని అనుకుంటాను మోస్ట్లీ. సో 6 days అందరికీ ఉండేవే. అండ్ నవ్ అండ్ దెన్ సమ్మర్ నుంచి వింటర్కి క్లైమేట్ చేంజెస్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ సిక్ అవ్వడం వెరీ కామన్ అనమాట. అండ్ వన్ బై వన్ అవుతూ ఉన్నాం, అందుకే అది లాంగర్ పీరియడ్ తీసుకుంది. యా, అండ్ నేనైతే ఇప్పుడు ఇంకా కాసేపట్లో దక్షిణని తీసుకుని వచ్చాక కుకింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే రెసిపీస్ అవి కారపొడి. ఈవినింగ్ నిన్న ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నా. ఈవినింగ్ ఇడ్లీ, చట్నీ అండ్ కారపొడి ఇలా తిందాం అనుకుంటున్నా. ఈ మధ్య చెప్పాను కదా టిఫిన్స్ కూడా కొంచెం బాగానే వేస్తున్నాను. దక్షిత్ ఇడ్లీ అవి అడుగుతున్నాడు, వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. నేను బలవంతం కుక్ ఏవైతే చేసేదాన్ని కాదు ఇదివరకు, అందుకే చేసేదాన్ని కాదు, కుక్కేదాన్ని అనమాట. అంటే తిను అని ఫోర్స్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వాడు ఇష్టంగా తింటున్నాడు కాబట్టి చేస్తున్నాను. అండ్ కారపొడి నాకు చాలా ఇష్టం ఇడ్లీలోకి, అందుకని ఈ మధ్య కొంచెం కారపొడి అవి ఎక్కువ చేసుకుంటున్నాను అనమాట. సో రీసెంట్ టైమ్స్లో వ్లాగ్స్ సరిగా షూట్ చేయక మీ ఎవరికి ఏం పోస్ట్ చేయలేకపోయాను. అండ్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చేయాలి అనిపిస్తే చిటిక్కిని వెళ్ళి చేసుకుని వచ్చేస్తాను, మర్చిపోతాను అప్పుడు రికార్డ్ చేయాలి, వ్లాగ్ చేయాలి అని. అందుకని ఈరోజు స్పెసిఫిక్గా వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా హెడ్ బాత్ నిన్ననే చేశాను, ఇంకా అందుకే ఈరోజు ఏం చేయలేదు ఫ్రైడే అయినా సరే. సో మళ్ళీ రేపు బయటికి వెళ్తే రేపు చేద్దాంలే అన్నట్టు. సో ఎస్, ఇప్పటికే చాలా ఎక్కువసేపు మాట్లాడేశాను అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్డ్. అండ్ పిల్లలు మార్నింగ్ వెళ్తారు, ఆఫ్టర్నూన్ వస్తారన్న మాటే కానీ టైం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలీదు నాకైతే. వాళ్ళు వెళ్ళాక పని చేసుకోవడం, అషితో చూసుకోవడం ఇంట్లో అలా అయిపోతుంది అనమాట. అండ్ వింటర్స్లో పిక్ చేసుకోవడానికి వెళ్ళాలంటే పెద్ద హెడ్ఏక్లా అనిపిస్తుంది. షూ వేసుకోవాలి, జాకెట్ వేసుకోవాలి, ఇంకా ఫుల్ లెంత్ వింటర్ వస్తే పైన క్యాప్ పెట్టుకోవాలి, గ్లోవ్స్ వేసుకోవాలి. అసలు ఎంత హెవీగా అనిపిస్తుందో, డబల్ రెడీ అయినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. వింటర్స్ అదే వర్స్ట్ అండి, చాలా మూడీగా డల్గా ఉంటుంది, ఇంకా సైలెంట్గా ఉంటుంది అండ్ లైటింగ్ ప్రాపర్గా ఉండదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడా? సరే, నాన్న వచ్చాక వెళ్దాం. అమ్మ వచ్చిందిగా, అమ్మ వచ్చాక వెళ్దాం. సరే. హలో హలో దా.
అమ్మకి అంటే అంతేనే కింద గార్డెన్లో చెప్పాము. అవునా? ఇంకేం చేసావు కింద గార్డెన్లో? గంటకి అండ్ నేనైతే వీక్లీ వన్స్ అలా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా అనమాట. సో అంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తారని అడుగుతారు కదా. ఎంత పనులు ఉన్నా సరే ఎస్పెషలీ మా కిచెన్ చాలా వైట్గా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ ఒకటి చాలా బ్లాక్గా ఉంటుంది. సో ఏ చిన్న మార్క్స్ అయినా కనిపిస్తాయి. అండ్ ఎస్పెషలీ మనం అద్దెళ్ళల్లో ఉన్నప్పుడు ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా నీట్గా మెయింటైన్ చేయకపోతే తర్వాత లక్షల్లో ఫైన్ కట్టాల్సి వస్తుంది అనమాట అవన్నీ చేయించాలంటే. అలా అని కాకపోయినా సరే చూడ్డానికి మనకి చిరాగ్గా ఉంటుంది కదా. సో నేను కంపల్సరీ ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను. అందుకే కొంచెం మంచిగానే ఉంటుంది. పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ ఫ్రిడ్జ్ అయితే అసలు వీక్కి 2-3 టైమ్స్ క్లీన్ చేసినా తప్పలేదు. బ్లాక్ కాబట్టి ప్రతి పార్టికల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను స్ప్రే చేసి సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తాను అనమాట. తర్వాత టిష్యూతో తుడిస్తే పోతుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ దక్షిత్ అయితే హెల్ప్ చేస్తానని అడుగుతూ ఉన్నాడు అనమాట, నేను కూడా క్లీన్ చేస్తాను అని. అయిపోయింది. అండ్ బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా. సో అద్దంలాగా మెరిసిపోతుంది అనమాట తుడిస్తే. బ్లాక్ చూడడానికి ఎంత బాగుంటుందో, నాకు ఎంత ఇష్టమో. దుమ్ము కూడా అంతే బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలా తుడిచిన సాయంత్రానికి మా ఆశయం అయితే అది తిని ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకెలానో స్టార్ట్ చేశాను కదా, ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ దక్షిత్ వచ్చి నేను కూడా క్లీన్ చేస్తా, హెల్ప్ చేస్తా అని అన్నిటిలో లాగుతూ ఉంటాడు. అండ్ వెళ్ళి గబగబా క్లాత్ తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టి దాన్ని వాటర్తో ఫిల్ చేసి తీసుకొచ్చాడు అనమాట మొత్తం. అండ్ ఇలా గ్లాస్ లిక్విడ్స్ ఒకటి ఉంటే ఇంకా అది దాంతో క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఈ కబోర్డ్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎస్పెషలీ మన ఇండియన్ కుకింగ్కి మనం మస్ట్ అండ్ షుడ్గా టర్మరిక్ వాడతాము. అదే తెలియకుండా ఎక్కడైనా పట్టేసుకుంటే, ఎక్కడైనా అంటుకుందంటే కనుక అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ అంత ఈజీగా ఉండదు. చెప్తున్నాను కదా, ఏదైనా చిన్నది పాడైనా సరే చాలా ఫేస్ చేయాలన్నమాట. అండ్ మాది కంప్లీట్గా వైట్ సింక్. అసలు హౌస్ ఓనర్ వచ్చి చూస్తే ఏమంటాడా అన్న భయం కూడా ఉంటుంది ఎప్పుడు నాకు. అంటే ఎంత బాగా మెయింటైన్ చేసినా ఎంతో కొంత స్టెయిన్స్ ఉంటాయి. అది చాలా కలర్ని ఇట్టే పట్టుకుంటుంది అనమాట మా సింక్ అయితే. చిన్న బ్లూబెర్రీ అయినా, ఏదైనా కర్రీ ఆయిల్ ఉన్నా, ఏదన్నా చాలా తొందరగా పట్టుకుంటుంది. సింక్ ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తే ఎంటీగా ఉంచడం అనేది నాకు పిల్లలతో అస్సలు అవ్వదు. బట్ స్టిల్ చూడాలి ఎట్ ద ఎండ్ ఏమవుతుంది, ఓనర్ ఏమంటాడు ఏంటి అనేసి. అమ్మా ఉలిపినాయి నా చేయి మీద. అక్కడ కూడా ఉలిపినాయి అమ్మా. ఇక్కడ కూడా ఉలిపినాయి, అక్కడ కూడా. అండ్ ఫైనల్గా కిచెన్ మనకి స్టవ్ బ్యాక్ సైడ్ ఏదైతే వాల్ ఉంటుందో అది అందరికీ కామన్గా మనం వండుకునేటప్పుడు ఆయిల్ స్పిల్ అయ్యి ఖచ్చితంగా పాడవుతుంది కదా. సో చాలామంది అది గ్రీజీగా అయిపోతుంది ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పైన రకరకాల కవర్స్ వేసుకుంటూ ఉంటారు. సో నేను ఒక్క టిప్ అయితే చెప్తానండి. మనకి ఎంత బద్ధకం వేసినా, ఎంత ఏమైనా సరే, వంట అయిపోగానే ఒక్కసారి కొంచెం స్ప్రేతోనో జస్ట్ అలా వైప్ చేసేసుకుంటే ఆ గ్రీజీనెస్ పోతుంది అనమాట.
సో ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే అది కంపల్సరీగా ఫాలో అవుతాను. అందుకే నాకు ఎప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఎక్కడ స్పిల్ మార్క్స్ కానీ ఏమీ ఉండవు. క్లీన్ చేసుకుంటే ఒక్క 1 మినిట్ పని అంతే. మనం ఆ ఒక్క 1 మినిట్ దగ్గరే బద్దకిస్తాము. మొత్తం అంతా క్లీన్ చేసుకోకపోయినా జస్ట్ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఆయిల్ ఫిల్ అవుతుందో అదొక్కటి క్లీన్ చేసుకోండి ఎవ్రీడే. ఇల్లు నీట్గా ఉంటుంది. అండ్ మీరు ఎవ్రీథింగ్ నీట్గా పెట్టుకొని బ్యాక్ సైడ్ వాల్ బాగోకపోతే బాగోదు కదా. సో అలా అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. కిచెన్ వ్యాక్యూమ్ అంతా ఇది చేసాక పెడదాం అన్నట్టు ఆపేసాను. అండ్ ఇక్కడ అవిసె గింజలు కారపొడి కోసం కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా పక్కనే కూర్చున్నాడు కుకింగ్ చేస్తుంటే, కూర్చొని ఇంకా అవన్నీ అడుగుతూ ఉన్నాడు అనమాట. సో నేను సింపుల్గా ప్రాసెస్ చెప్తాను. దీనికి 0 ఆయిల్ అండి, ఎలాంటి ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు. ఫస్ట్ అయితే మీ దగ్గర ఏదైనా ఒక మెజర్ అండ్ మీరు ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే ఏదో ఒక చిన్న బౌల్ తీసుకోండి. నేను ఏదైతే బౌల్ చూపించానో ఆ చిన్న బౌల్ చేస్తేనే నాకు ఆల్మోస్ట్ ఒక గ్లాస్ జార్ అంత వచ్చిందనమాట. సో నా దగ్గర ఇంకా అవే లాస్ట్ ఉన్నాయి కాబట్టి 1.5 కప్ వస్తే 1.5 కప్కి వేసేసాను. నేను దాన్ని బట్టి మెజర్మెంట్స్ చెప్తాను మీకు. సో ఇవి చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రోస్ట్ అవనివ్వాలన్నమాట. అండ్ అవిసె గింజల్లో ఎన్ని పోషకాలు ఉంటాయి నేను చెప్పక్కర్లేదు. హెయిర్కి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఉత్తిగా తినలేము. అండ్ నేను ఇలా హెయిర్కి ప్యాక్స్ అన్నీ చేసుకొని పెట్టుకోలేను 2 పిల్లలతో. అంత టైము అంత ఓపిక రెండూ ఉండవు. ఫుడ్ పరంగా అయితే అందరు తింటారు కదా, మనతో ఫ్యామిలీ అంతా అని చేస్తున్నాను అనమాట. మనం ఫ్రై చేసేటప్పుడు చిట్టుపట్టా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అండ్ మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఓవర్గా ఫ్రై చేస్తే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. అది అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా చాలా మంచిది చెప్పాను కదా, ఈ మధ్య ప్రతి రెసిపీలోనూ ఉండేలా చూసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నువ్వులు వచ్చేసి నేను 3/4 కప్పు తీసుకున్నాను అండి. మీరు 1 కప్ అవిసె గింజలు తీసుకుంటే ఒక హాఫ్ అనే తీసుకోవచ్చు అండ్ 3/4 కప్ అనే తీసుకోవచ్చు. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. అండ్ నువ్వులు కూడా అంతే చిన్న ఫ్లేమ్లో పెట్టి కొంచెం అవి బల్జయ్యేలాగా రోస్ట్ చేస్తే చాలు. మరీ ఎక్కువ రోస్ట్ అయినా అందులోంచి కూడా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. అది కూడా చూసుకోవాలి. సో అలా 1 by 1 చేసుకోవాలన్నమాట. అండ్ ధనియాలు కూడా ఒక 3/4 కప్. మీరు 1 కప్ అవిసె గింజలు అయితే ఒక హాఫ్ కప్ తీసుకోండి. ధనియాలు ఎన్నున్నా ఆ టేస్ట్ బాగుంటుంది. బేసిక్గా మనకి కారపొడి తెలిసిందే ధనియాల నుంచి కదా, సో చాలా బాగుంటుంది. అండ్ నేను కరివేపాకు కడిగి పెట్టుకొని ముందే సో అంటే బాక్స్లో తెచ్చింది స్టోర్ చేసేసుకుంటాను, ఎప్పటికప్పుడు యూజ్ చేసుకునేలా. సో అది గుర్తొచ్చి సడన్గా ఇంకప్పటికప్పుడు కడిగి ఆరబెట్టుకుంటున్నాను అనమాట టిష్యూలో. సో ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు శనగపప్పు అనమాట. శనగపప్పుని నేను ఈ స్పూన్ చూపిస్తున్నాను కదా, ఇది కొంచెం పెద్ద స్పూను, దీంతో ఒక 2.5 వేసుకున్నాను. మీరు ఒకవేళ 1 కప్ అవిసె గింజలు తీసుకుంటే ఒక 2 చిన్న స్పూన్స్తో ఒక 2 స్పూన్స్ వేసుకోండి శనగపప్పు. అండ్ మినపప్పు కూడా ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం చిన్న ఫ్లేమ్లోనే మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. అది రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ టిష్యూలో మా వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఆ వాటర్ అంతా పోయేలాగా. మినపప్పు శనగపప్పు ఆల్మోస్ట్ మనకి ఏగిపోతున్న టైంలో ఒక స్పూన్ జీలకర్ర అండ్ అలానే కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అండ్ ముందే యాడ్ చేసుకుంటే జీలకర్ర తొందరగా నల్లగా అయిపోతుంది అనమాట. సో పప్పులు కొంచెం ఫ్రై అయ్యాక వేసుకుంటే ఆ వేడికి చాలా తొందరగానే మగ్గిపోతాయి. అండ్ ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు కావాలంటే. నేను సపరేట్గా యాడ్ చేస్తున్నాను, మా దానికి హీట్ తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ ఇవి స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 10 to 15 మధ్యలో వేసుకున్నాను. సో మీరు ఎంత తినగలిగితే అంత చూసుకోండి. నాకైతే స్పైస్ బాగానే మీడియంగానే ఉంటుంది, మరీ తక్కువే ఉండదు. ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఒక కప్పుకి ఒక 15 to 20 వేసుకోండి, మోర్ దెన్ ఎనఫ్. నేను చేసింది 1.5 కప్కి కాబట్టి నాకు 10 to 15 అలా పడ్డాయి అనమాట. అండ్ మేము కారం తక్కువ ఉన్న తినేస్తాము అండ్ పిల్లలకు కూడా పెట్టేస్తాము. సో ఇవి వేసుకొని చాలా చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చాలా గొట్టు వచ్చేస్తుంది అనమాట ఇల్లంతా. అప్పటికే దగ్గుతూనే ఉన్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఇవి కూడా అయిపోయాక లాస్ట్ కరివేపాకు కూడా మనకి వాటర్ అంతా పోయి చూసారా డ్రై అయిపోయింది, టిష్యూలో తుడిచేసుకున్నాను. అండ్ ఇవి క్రిస్పీగా అవ్వాలన్నమాట, అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి తేమ అంతా పోయి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. లేదు అంటే కనుక మనకి తొందరగా పురుగు పట్టడం అలాంటివి అవుతాయి అన్నమాట. సో అందుకే వెట్నెస్ లేకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ లాస్ట్గా కొంచెం చింతపండు, చిన్న సైజు లెమన్ అంత సరిపోతుంది, ఇంకా అంతకన్నా తక్కువ తీసుకున్నా ఓకే. అండ్ అలానే వెల్లుల్లిపాయలు నేను ఇంత అంత అని ఏం లేదు. సో నేను తీసుకున్న క్వాంటిటీ మీకు షేర్ చేస్తాను 1.5 కప్కి. జస్ట్ ఆ వేడి మీద 1 minute సాటే చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అనమాట.
అండ్ ఇంతేనండి. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మంచిగా అన్నీ ఫ్రై చేసుకొని, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. అండ్ ఇక్కడ స్నాక్ అని చెప్పాను కదా! సో, కేక్ చేద్దాం అనుకున్నాను. టూటీ ఫ్రూటీ కేక్. దక్షిత్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అడిగిన ఐటెమ్ ఏదన్నా ఉందంటే కేక్ అనమాట. కేక్ అమ్మా అని అడుగుతూ ఉంటాడు. సో, ఇది తీసుకొచ్చానమాట వీట్ ఫ్లోర్. ఇక్కడ ఐ థింక్ ఇది ఆఫ్లైన్‌లోనే ఎక్కడి నుంచో తీసుకొచ్చాను. మీకు ఇక్కడ టైప్ అని ఉంది చూసారా? ఆ టైప్ నెంబర్స్ బట్టి ఫ్లోర్ ఉంటదనమాట. సో, ఈ ఫ్లోర్ నేను ఫస్ట్ టైమే ట్రై చేయడం. సో, బయోలో దొరికింది. పైన మఫిన్స్ ఇమేజ్ కూడా ఉంది కదా! సో, బావుంటుంది అన్నట్టు తీసుకొచ్చాను. బట్ ట్రస్ట్ మీ చాలా బావుంది కేక్ చేశాక. ఏదో కొంచెం మైదా యూజ్ చేయలేదన్న గిల్ట్ ఉండదనమాట అంతే. ఇక్కడ నా తిప్పలు చూడాలి. వాళ్ళిద్దరిని పెట్టుకొని కేక్ చేయడానికి ప్లాట్ఫామ్ అంతా అన్నీ పరిచేశారు. ఇది తీస్తారు, అది తీస్తారు. దక్షిత్‌కి చాలా ఇంట్రెస్ట్ అనమాట కేక్ చేయడం అంటే. త్రూ అవుట్ ది ప్రాసెస్‌లో నాకు హెల్ప్ చేస్తాడు. బీటర్ని పట్టుకుంటాడు. అన్నీ చేస్తా అంటాడనమాట. అండ్ ఇప్పుడు అషి కూడా చిన్నది కాదు కాబట్టి అది అస్సలు ఊరుకోవట్లేదు. అక్కడ స్టూల్ ఎక్కి ఇద్దరు నుంచోడానికి కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళొకళ్ళని పుష్ చేసుకొని అసలు రచ్చ అయిందనమాట. రెసిపీ షూట్ చేద్దామని అన్నీ పెట్టుకున్నాను. బట్ అస్సలు రెసిపీ కాదు కదా! నన్ను సరిగ్గా కూడా చేయనివ్వలేదు. అప్పుడే మంచిగా క్లీన్ చేసుకున్న కిచెన్ అంతా డబల్ టైమ్స్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు అక్కడ నుంచొని అదంతా స్పిల్ అయి తింటే వాళ్ళు నవ్వుకొని అట్లీస్ట్ వాళ్ళన్న ప్రాసెస్ ఎంజాయ్ చేశారులే అన్నట్టు ఇంక చివరి దాకా వదిలేసాను అనమాట. అండ్ రెసిపీ అయితే ఇంకెప్పుడైనా షేర్ చేస్తానండి. నేను డీటెయిల్గా షేర్ చేయలేకపోయాను. అసలు షూట్ చేయడానికి ప్లాట్ఫామ్ ఖాళీగా లేదు. అండ్ వాళ్ళు కూడా నన్ను అస్తమానం కదుపుతూ ఉన్నారు. ఏదో ఒకటి వంపేయడం. సో, అలా రచ్చ అయిందనమాట. అమ్మా చూసారు కదా! అలా కింద మీద వేసుకొని ఫైనల్లీ కలిపేశాను. ఇదైతే కంప్లీట్లీ ఎగ్ ఫ్రీ అండి. ఎగ్ లేకుండా వెనిలా టూటీ ఫ్రూటీ కేక్ అనమాట. మనం ఏమంటారు టీ టైమ్ స్నాక్లా తింటాం కదా! ఎగ్జాక్ట్లీ అలానే. నేను ఈ ఎగ్ లేకుండా చేయడం ఫస్ట్ టైం. బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో, లాస్ట్‌లో మా హస్బెండ్ పిల్లలు తిన్నప్పుడు వాళ్ళ మాటల్లో మీరే చూడొచ్చు. సో, అదంతా అయ్యాక ఇంక టూటీ ఫ్రూటీ వేసేసాను. ఇవి మొన్న తెప్పించాననమాట. బాగున్నాయి. అండ్ ఈ సిలికాన్ మౌల్డ్లోనే చేసేస్తున్నాను. సో, పర్ఫెక్ట్గా బ్రెడ్ షేప్లో వస్తుంది అన్నట్టు. కటింగ్కి మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దానికి ఏం గ్రీస్ చేయక్కర్లేదు. కడిగి డైరెక్ట్గా అందులో బ్యాటర్ పోసేసాను అంతే. చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ సిలికాన్వి కుక్వేర్ ఉంటాయండి స్పెషల్గా. అంటే అవి చాలామంది యూస్ చేస్తారు ఇక్కడ. అందుకని నేను చూపిస్తున్నాను. గ్లాస్లో చేయమని ఎవరో అడిగారు. ఆ గ్లాస్ వెజల్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనమాట. సో, ఇక్కడ ఫైనల్లీ మా పిల్లలు కూడా మేము డెకోర్ చేస్తామంటే ఇంకా పైన వేయించి ఇంకా అవెన్లో పెట్టేశాను అనమాట. సో, కేక్ అయితే చూడ్డానికే కాదు చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్ కూడా. నాకు ఆ కేక్ తింటున్నప్పుడు నేను యూస్ చేసిన గోధుమ పిండి కదా! సో, బాదుషా మనకి ఏమంటారు పాల రకాలు కాకుండా మైదా రకాల స్వీట్స్ ఉంటాయి కదా! బాదుషా ఇవి తింటున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ బైట్లో అదే అనిపించింది అనమాట. ఒక 40 మినిట్స్కి అయితే నేను టైమర్ కూడా సెట్ చేసేసాను. అండ్ ఈలోపు ఇందాక చేసిందంతా చల్లారిందనమాట. ఇంకా అందులో సాల్ట్ యాడ్ చేసుకొని బ్యాచెస్ కింద మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇది మిక్సీ కూడా ఒకసారి కంటిన్యూస్గా ఎక్కువ తిప్పేయకండి అండ్ చల్లారకుండా కూడా చేయొద్దు. సో, అంత పర్ఫెక్ట్గా చేస్తే పొడిగా వస్తుంది అనమాట. అండ్ కారపొళ్ళు చేయడం చాలా పెద్దవాళ్ళకే వస్తుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండి ట్రై చేసేదాన్ని కాదు. బట్ ఒకసారి ట్రై చేశాక మనకే అనిపిస్తుంది ఓకే మనం ఏదైనా చేయగలమని. అలానే డిఫరెంట్ కారపొళ్ళు అన్నీ చేస్తూ ఉంటున్నాను. చెప్పాను కదా ఈ మధ్య దక్షిత్ కూడా ఇడ్లీ తింటున్నాడని. ఇంకా మేము చేసుకున్నాం కాబట్టి నాకు ఇడ్లీ ఉంటే కారపొళ్ళు ఇష్టము. ఇంకా అందుకనే ఇలా హెల్దీ వర్షన్స్లో మునగాకు పొడి కానీ ఇలా అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. సో, మీకు కూడా రెసిపీ షేర్ చేస్తూ ఉంటా చేసినప్పుడు. సో, ఇలా బ్యాచెస్గా అన్నీ చేసేసుకొని ఇంకా ప్లేట్లో వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. అండ్ మిక్సీ వల్ల కూడా కొంచెం వేడి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కంటైనర్లో పెట్టి ఆ లిడ్ అయితే క్లోజ్ చేసేయద్దు. ఆ వేడికి కూడా కొంచెం మెత్తగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో, కొంచెం చల్లారాక ఒక 5-10 మినిట్స్ అలా బయట ఉంచాక అప్పుడు
లిడ్ అయితే క్లోజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ చల్లగానే ఉంటుంది కాబట్టి నేను బయటే పెట్టేస్తాను. నాకైతే ఇప్పుడు నేను ఎంత పొడి చేశానో ఇది మ్యాక్సిమం 15 డేసే వస్తుంది. నేను ఎవ్రీడే ఒక 1.5 స్పూన్ ఖచ్చితంగా రైస్లో వేసుకొని తింటాను గీతో. లేదు ఇడ్లీ ఉంటే ఇడ్లీతో కూడా తింటాను అనమాట. సో డైలీ అయితే ఖచ్చితంగా తింటాను. ఇక పల్లీ చట్నీ కూడా అన్నీ యాడ్ చేసేసుకున్నా. నేను పల్లీ చట్నీ చేసేటప్పుడు కూడా ఆయిల్ అయితే ఏం యూస్ చేయనండి, మోస్ట్లీ యూస్ చేయను. సో పోపులు వెళ్ళినా కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసాను. అండ్ కారపొడి రెడీగా ఉంది, కేక్ ఒక పక్కన బేక్ అవుతుంది. అండ్ ఇడ్లీ బ్యాటర్ కూడా ఆల్మోస్ట్ 1.5 డే బయట పెట్టాను, స్టిల్ ఇంకా ఫర్మెంట్ అవ్వలేదన్నమాట. సో వింటర్ వచ్చేస్తే ఇది ఒక బాధ. అండ్ ఈ ప్రాసెస్లో కేక్ కూడా బేక్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ పని అంతా అయ్యేటప్పటికి 5:30 అలా అయింది. ఇంకా పూజ చేసుకొని టైం అయింది అన్నట్టు అనుకున్నాను. ఓవర్ఫ్లోట్ అవ్వలేదు కేక్, అందుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ జర్మనీలో యూజ్డ్ ఆయిల్స్ అంటే నేను ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పడేస్తా అని చెప్పాను కదా, ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ కోన్ ఎంత కాస్ట్ మాకు ఒక 1 లీటర్ ఆయిల్ కూడా అంతే కాస్ట్, అందుకే రీయూజ్ చేయను మోస్ట్లీ. సో ఈ ఆయిల్ని ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కానీ అలా వేసి త్రో చేయాలన్నమాట. మనం సింక్స్లో కానీ ఎక్కడైనా వేయకూడదు, ఈ బ్లాకేజ్ అయితే చాలా నష్టపోతాము. సో అందుకే ఇలా కంటైనర్స్ ఉంచుకుంటా, చిన్న చిన్నవి ఏమన్నా వస్తే అవి తీసి అందులో ఆయిల్ పోసి పడేస్తాను అనమాట. సో మాకు ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, సో అందులో వేసేస్తాను. అండ్ ఇంక పని అంతా అయ్యాక మళ్ళీ కిచెన్ అంతా రీక్లీన్ చేసుకొని ఇంకప్పుడు పూజ దగ్గరికి వచ్చాను అనమాట. పనంతా అయిపోయాక ఇలా రిలాక్స్డ్గా పాటలు పెట్టుకొని కూర్చుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నా నుంచి నా 2 పిల్లలు కూడా అలా అలవాటు అయిపోయిందనమాట. సో ఎంత ఆడుకునే వాళ్ళైనా నేను ఇలా దేవుడి పాటలు పెట్టంగానే వచ్చి ఇద్దరు సోఫాలో కాము కూర్చుంటారనమాట. వచ్చి కూర్చొని ఓం నమః శివాయ అవి ఇవి చెప్తూ ఉంటారు. వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందనమాట నన్ను చూసి. ఇంకా దక్షిత్ అయితే పూజ చేసుకున్నప్పుడు పక్కా వస్తాడు. ఆశి కూడా అడుగుతుంది నన్ను ఎత్తుకో అని. ఇంక ఇంట్లో పూజ చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఇంక మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తాం. ఫ్రైడేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. నేను ఎప్పుడు స్టోరీ పెట్టకపోయినా ఫ్రైడేస్ మ్యాండేటరీగా పెడతాను మోస్ట్లీ. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. హలో గుడ్ ఈవినింగ్. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి. ఇంకా ఇడ్లీ ఒకటి పెట్టాలన్నమాట. సో ఇడ్లీ ఒకటి పెట్టాలి, అది మా హస్బెండ్ దగ్గరలో ఉన్నప్పుడు పెట్టేస్తే సరిపోతుంది. అండ్ పిల్లలిద్దరికి అయితే రైస్ పెట్టేస్తాను. మోస్ట్లీ నైట్ రైసే పెడతాను పిల్లలకి, ఎందుకంటే దక్షిత్ ఆఫ్టర్నూన్ అక్కడ తింటాడు కాబట్టి ఇంకా రైస్ తినడు. ఇంకెలాగో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే ఉంటుంది. ఇంకా అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరికి రైస్ పెట్టేస్తా. పాలకూర ఫ్రై చేసాను అనమాట మార్నింగ్, అది అండ్ కొంచెం పెరిగేసి పెట్టేస్తే వాళ్ళ పని అయిపోద్ది. ఇంకా ఆ తర్వాత మేము ఇడ్లీ పెట్టుకుని తినాలన్నమాట. ఇంకా పనులన్నీ అయ్యే మధ్యాహ్నం అని తీసుకొచ్చినప్పటి నుంచి కిచెన్లోనే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే కూర్చోడానికి టైం దొరికింది. ఈవినింగ్ అయిపోయింది, మోస్ట్లీ తను కూడా స్టార్ట్ అయ్యే ఉంటారు. అండ్ పనులు అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి ఏంటి ఏం చెప్పు. సో ఎస్ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు కేక్ ఒకటి కట్ చేయాలి, అది కూడా చూడండి. అలా కాదు, మామూలుగా ఇలా నొక్కు. ఉండి చెల్లి తర్వాత అషి వాయించు. దక్షిత్ ఏయ్ అషి ఒకసారి లేక ఆయన మళ్ళీ ఇది పెట్టుకో, ఇది పెట్టుకో, నేను ఇస్తాను కూర్చోబెడతాను. ఏంటి స్వీట్సా?
స్వీట్స్. ఫస్ట్ ఆమ్ తినాలి. వావ్ భలే ఉంది మమ్మీ. కేక్, ఏం కేక్ ఇది? వెన్నెలా టూటీ ఫ్రూటీ కేక్ ఏదో. ఫ్లఫీగా వచ్చింది. బాగుంది, చూడడానికి యమ్మీగా ఉంది. ముట్టుకుంటేనే పగిలింది. బాగా వచ్చింది. మనకి టీ టైమ్ కేక్ లా ఉంటుంది చూడు. ఉన్నానా నానా ఆల్రెడీ? అయ్యయ్యో. ఓకే 5 మాలు చాలు. మళ్ళీ అమ్మ ఇచ్చినప్పుడు మీ ప్లేట్ లో కట్ చేసుకోండి. ఓకే ఏమన్నా అంటే ఇది ఆడుతున్నా ఎందుకు దక్షిత్? ఇప్పుడు కేక్ వాడి బర్త్డే కోసం చేసామని వాడి ఫీలింగ్ కాదు. ఏమైనా అడగాల వాడు అలానే అంటాడు. వాడి నాకు ఎక్కువ ఇవ్వాలి. అరే ఉండ్రా, చాలా బాగా వచ్చింది. అరే ఉండమ్మా, చేతితో ఉండు ఉండు, నేను ఇస్తాను. ఓకే ఉండు ఉండు. ఏ సూపర్. పాపం దక్షిత్ బాగా పెట్టా, నేను వేస్తాను ఉండు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందుకని 2 వేయరు. ఇది గోధుమ పిండితో చేసింది. దక్షిత్ నేను వేస్తాను. ఓకే ఇది కూడా చాలా బాగుంది. ఎడ్జ్ కొంచెం క్రిస్పీగా. నేను గోధుమ పిండి ఎలా వస్తుందా అనుకున్నాను కానీ చాలా బాగుంది కేక్. అండ్ హెల్దీ కూడా పిల్లలకి. గుడ్ ఏదో ఒకటిలే. దక్షిత్ అడిగాడని చేసావు. ఆడ అసలు మధ్యదారిలో నుంచి మొదలెట్టాడు. ఏంటి ఆరెంజ్ కేక్ చేయమంటాడు. ఆరెంజ్ ఎసెన్స్ లేదు నాన్న నా దగ్గర, ఇప్పుడు అవ్వదురా అంటే ఆరెంజ్ ఫ్రూట్ ఇచ్చి ఆరెంజ్ కేక్ చేయని మొదలెట్టాడు. సరే టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా అని ఇంకా అదే చేశాను. దక్షిత్ బాగుంది. ఊచుకుని మరీ తింటున్నా. మనం డిన్నర్ అయ్యాక తిందాం నాన్న, డిజర్ట్ లాగా. రాగానే అలా కేక్ కటింగ్ చేసాం. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి ఉంచాను అనమాట. ఇంకా ఆన్ చేసేసాను. ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి, చాలా బాగుంది. 2 ప్లేట్ మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అండ్ ఇడ్లీ కూడా అయిపోయినాయి. చట్నీ అండ్ కారపొడి వేసుకొని ఇంకా బిగ్ బాస్ వస్తుంది కదా, సో బిగ్ బాస్ చూస్తూ ఇంకా మేము తినే వరకు పిల్లల్ని ఉంచుతాం అనమాట. మేము తినేసాక ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేస్తాం. ఎందుకంటే రైస్ పెట్టాక ఒక 1/2 అవర్ to 1 అవర్ గ్యాప్ అయితే ఉంచుతాను. అండ్ కరెక్ట్ టైంలో లైట్ కూడా రిపేర్ వచ్చింది. సో దానికి ఏం చేయాలో చూడాలి. సో ఇలా మా ఫ్రైడే వ్లాగ్ అయితే నడిచిందనమాట. ఫ్రైడే అయితే ఇలా గడిచింది. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుని. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.